హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆర్ఎంఎస్ వాల్యూస్. సో ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్. సో ద డెఫినేషన్ ఫర్ ఆర్ఎంఎస్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద మీన్ స్క్వేర్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ ద రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. అంటే ద రూట్ ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ఎంఎస్ అంటే ఏంటి? ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద మీన్ స్క్వేర్ వాల్యూ. మీన్ square value is called the root mean square value of an AC అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ మీన్ స్క్వేర్ అంటాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు తెలిసిందే కదా. ఐ మీన్ స్క్వేర్ వాల్యూని మనం ఎలాగ తీసుకుంటామో, మనం కంప్లీట్గా యావరేజ్ అంటే ఓన్లీ హాఫ్ సైకిలే తీసుకుంటున్నాము. బట్ ఈ కేసులో వచ్చేసరికి ఫుల్ కంప్లీట్ సైకిల్ తీసుకుంటాం అనమాట. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఫుల్ కంప్లీట్ సైకిల్ తీసుకుంటాం. అంటే 0 నుంచి ఇక్కడ టీ వరకు తీసుకుంటాం అనమాట. T/2 ఇక్కడ. సో యావరేజ్ అంటే ఓన్లీ ఇంతవరకే మనం కన్సిడర్ చేసాము. ఈ కేసులో ఆర్ఎంఎస్ వాల్యూ అంటే కంప్లీట్గా 0 నుంచి టీ వరకు కంప్లీట్ సైకిల్ తీసుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ లిమిటేషన్ 0 నుంచి టీ వరకు తీసుకుంటున్నాము. అండ్ ఐ అంటే ఏంటి? ఇక్కడ మనకు తెలిసింది ఏంటిది? I0 ఇంటూ sin omega t whole square into dt by integral 0 to t dt. ఓకే, సో ఇక్కడ మనకి I0 ఇంటిగ్రల్ 0 to t. I0 అంటే ఇక్కడ మనం స్క్వేర్ని సపరేట్గా రాసుకుంటున్నాం. I0 స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఒమేగా టీ dt బై ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? t టైమ్స్ వస్తుంది అనమాట. లిమిట్ ఇక్కడ మనకి 0 to క్యాపిటల్ టీ వరకు వస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? I0 స్క్వేర్ అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి I0 స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to t సైన్ స్క్వేర్ ఒమేగా టీని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ ఒమేగా టీని 1 మైనస్ కాస్ 2 ఒమేగా t/2 అవుతుందన్నమాట ఇంటూ dt బై ఇక్కడ మనకి లిమిట్స్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు I0 స్క్వేర్ బై టీ. ఓకే, అండ్ దీనికి యాస్టీస్గా ఈ విధంగా రాస్తున్నాను అనమాట. సో 1 ఇంటూ dt మైనస్ ఇంటిగ్రల్ 0 to t కాస్ 2 ఒమేగా టీ. ఇక్కడ కామన్గా 2 ఉంది కాబట్టి ఆ 2ని నేను బయటికి నోట్ చేసేస్తున్నాను. లిమిట్కి బయట అప్లై చేసేసాను. ఇది కామన్గా 1కి అండ్ కాస్ 2 ఒమేగా టీకి ఉంది కాబట్టి. ఓకే, ఇంటూ dt అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు I0 స్క్వేర్ బై 2t. ఇక్కడ ఇంటిగ్రల్ 1 ఇంటూ dt అంటే ఏమొస్తుందండి? స్మాల్ t టైమ్స్ పోతుంది అనమాట. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు t టైమ్స్ ఇంటిగ్రల్ చేస్తాం కాబట్టి t లిమిట్స్ ఇక్కడ 0 to t మైనస్ ఇక్కడ కాస్ 2 ఒమేగా టీ. ఇంటిగ్రల్ కాస్ 2 ఒమేగా టీ అంటే ఏమొస్తుందండి? సైన్ 2 ఒమేగా టీ బై ఇక్కడ మనకి t టైమ్స్ ఇంటిగ్రల్ చేస్తున్నప్పుడు ఈ 2 ఒమేగా అనేది కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి అది డినామినేటర్లో నోట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ అగైన్ మళ్ళీ లిమిట్స్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈక్వల్ టు I0 స్క్వేర్ బై 2t ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ ఇక్కడ మనకి సైన్ 2 ఒమేగా ఇంటూ టీ ప్లేస్లో స్మాల్ క్యాపిటల్ టీ అప్పర్ లిమిట్ కాబట్టి. ఓకే, మైనస్ ఇక్కడ మళ్ళీ మనం ఏం అప్లై చేస్తాం? లోయర్ లిమిట్ అంటే సైన్ 2 ఒమేగా ఆఫ్ టీ బై 2 ఒమేగా. ఓకే, సో దట్ ఈక్వల్ టు I0 స్క్వేర్ బై 2t ఆఫ్ టీ మైనస్ ఇక్కడ మనకి మనం చెప్పుకున్నాము కదా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఫార్ములా 2π/t వస్తుంది అనమాట. ఈ వాల్యూని నేను ఈ ఒమేగా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 ఒమేగా అంటే 2π/t ఇంటూ టీ మైనస్ సైన్ ఇంటూ 2 ఒమేగా 0 అంటే 0 అవుతుంది అనమాట బై 2 ఒమేగా అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు I0 స్క్వేర్ బై 2t ఆఫ్ t మైనస్ టీ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 2 అంటే 4π అవుతుంది. సైన్ 4π అంటే వాల్యూ 0 మైనస్ ఓకే సైన్ 0 అంటే 0 బై 2 ఒమేగా అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో ఫైనల్గా మనకి ఇంకేం మిగులుతుంది? I0 స్క్వేర్ బై 2t ఆఫ్ t అనేది మిగులుతుంది. టీ క్యాన్సిల్ అయిపోతే I0 స్క్వేర్ బై 2 ఇదేంటిది? ఈ వాల్యూ ఏంటండి?
ఐఆర్ఎంఎస్ స్క్వేర్ వాల్యూ అవుతుందన్నమాట. సో ఈ ఐఆర్ఎంఎస్ స్క్వేర్ని మనం ఎలా రాస్తాం? ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు I0 స్క్వేర్ బై 2 అని రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ? I0, ఇక్కడ స్క్వేర్ కట్ రూట్ కట్ బై ఇక్కడ √2 అవుతుందన్నమాట. ఇది మనకి ఫైనల్గా కరెంట్ వాల్యూ అయితే. ఓకే, కరెంట్ వాల్యూ ఏమొస్తుంది? ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు I0 బై √2 అవుతుంది. ఇది మనం వోల్టేజ్లో చూపించాలనుకోండి, విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? V0 బై √2 అవుతుందన్నమాట. ఇది ఆల్టర్నేటివ్ వోల్టేజ్ రూపంలో చూపించాలంటే, ఆల్టర్నేటివ్ కరెంట్ రూపంలో చేయాలంటే మనకి ఫార్ములా ఇలా వస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.